నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చూపించబోయేటువంటి ప్రతి హౌస్ కానీ, ఫ్లాట్ కానీ వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ఛానల్‌ను, మన యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈ హౌస్ యొక్క కొలతలు కానీ, దీని యొక్క కాస్టు, ఫేసింగు, టోటల్ అన్ని విషయాలన్నీ కూడా ముందు చర్చించబోతాను మీతో. ఇక మొదటగా చూసినట్లయితే ఇది తూర్పు ఫేస్ కలిగినటువంటి హౌసు. ఇది 2 పోర్షన్లుగా ఉంది. ఒక హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయింది, ఇంకొక హౌస్ మాత్రమే ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి హౌస్ సేల్ అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నటువంటి హౌస్ మాత్రమే ఉంది. ఇప్పుడు హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తాము. చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. మంచి డిజైన్తో ఎలివేషన్ అంతా పూర్తి చేశారు. ఫ్రంట్లో గేటు, ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి కావడానికి దాదాపుగా 1 నెల పడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఎంట్రన్స్లోనే లెఫ్ట్లో చూసినట్లయితే బాత్రూము, ఇది బోరు. సపరేట్గా ఈ హౌస్కు బోర్ ఉంది. ప్లస్ లెఫ్ట్లో చూసినట్లయితే బాత్రూము. ఫ్రంట్ టైల్స్ అన్నీ కూడా చూడడానికి మంచి డిజైన్గా వాడారు. స్విచ్ బోర్డులు అన్నీ కూడా బిగిస్తూ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే కింద గ్రానైట్ ఫ్లోరు, మంచి డిజైన్ అంతా. ఇదంతా ఈ సిట్అవుట్లో గ్రానైట్ డిజైను, ఫ్లోర్ అంతా కూడా గ్రానైట్ వాడారు. ఇది చూసినట్లయితే సిట్అవుట్లో పిఓపి కూడా మంచి డిజైన్ వాడారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. చూసినట్లయితే ఇక్కడ సిట్అవుట్కు హాల్కు మధ్యలో ఒక ఆర్చ్ అనేది ప్లైవుడ్తో చేస్తూ ఉన్నారు. పూర్తి వర్క్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఈ హౌస్ను చూపిస్తాము. ఇంకా ముందరికి వెళ్ళినట్లయితే ఇది హాలు. ఈ హాల్లో ఉన్నటువంటిది టీవీ కబోర్డ్స్. చూస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు. వుడ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, మంచి క్వాలిటీ వుడ్ వర్క్ వాడుతూ ఉన్నారు. ఇది టీవీ కబోర్డ్ పైన అప్పర్ కబోర్డ్స్, అదొక డిఫరెంట్ డిజైన్తో పెట్టారు. చూడండి, అదంతా కూడా ప్లైవుడే, కాకపోతే టైల్స్ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. చూసినట్లయితే హాల్లో పిఓపి చూడండి, చాలా బాగుంది. ప్రతి రూమ్కి కూడా పిఓపి డిజైన్ అనేది మారుతూ ఉంది. కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక హాల్లోంచి కిచెన్లోకి వెళ్ళినట్లయితే కిచెన్లో ఇది దేవుని రూము, రైట్లో కిచెన్ ప్లాట్ఫామ్ యొక్క పట్టీ చూడండి, గ్రానైట్ పట్టీలు 3 పట్టీలు కలిపి ప్లాట్ఫామ్ వేసినారు. ఇంకా అప్పర్ కబోర్డ్స్ చూసినట్లయితే కలర్ కాంబినేషను, టైల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి. వెంటిలేషను, కిచెన్లో వెంటిలేషను, డౌన్ కబోర్డ్స్. ఇవి కిచెన్లో డౌన్ కబోర్డ్స్. చూస్తున్నారు, సింకు, రోలు అన్నీ కూడా చక్కగా అమర్చారు. అప్పర్ కబోర్డ్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. కిచెన్లో
ఇక హాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా కిచెన్కు హాల్కు మధ్యలో ప్లేవుడ్ డిజైన్ ఉంటుంది. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి పూర్తి కాలేదు. తొందరలోనే 1 వీక్లో అట్లా వుడ్ వర్క్ అంతా కూడా పూర్తి అవుతుంది. నెక్స్ట్ మేజర్ వర్క్ ఏమన్నా కూడా అదంతా కూడా పూర్తి చేస్తారు. ఇది బెడ్రూమ్లో కొద్దిగా చీకటిగా ఉంది, ఇంకా లైట్స్ కూడా బిగించలేదు కాబట్టి. చూడండి, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్కి పైన కబోర్డ్స్ చేసి స్టోర్ రూమ్ లాగా చేస్తున్నారు. చూసినట్లయితే బెడ్రూమ్లో అప్పర్ కబోర్డ్స్, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. చూసినట్లయితే టైల్స్ అన్ని కూడా బాగా వాడారు, మంచి కలర్ కాంబినేషన్ వాడారు. కొద్దిగా చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. లైట్స్ వేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హాల్లోంచి ఒక చిన్న స్టోర్ రూమ్ మాదిరి ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి స్టోర్ రూమ్ లాగా చేసినారు. బెడ్రూమ్లో పిఓపి డిజైన్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది హాల్లో పిఓపి. ఇందాకే చూసాం కదా హాల్లో పిఓపి. ఇది సిట్అవుట్లో పిఓపి డిజైను. ఫ్లోర్ అంతా కూడా గ్రానైట్ వాడారు, చూసాం కదా ఇందాకే మనం. పూర్తిగా ఫ్లోర్ అంతా కూడా గ్రానైట్ డిజైన్స్ ప్లస్ వుడ్ వర్క్, ప్లంబింగ్ అన్నీ కూడా మంచి క్వాలిటీ వాడారు. చూసినట్లయితే మంచి డిజైన్స్తో వాడడం అనేది జరిగింది. ఇక ఈ హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసరికి, ఈ హౌస్ 2 పోర్షన్లుగా ఉంది. ఫస్ట్ పోర్షన్ వచ్చేసి కార్నర్ ఫ్లాటు, రెండోది మామూలుగా ఉండేది. కార్నర్ హౌస్ వచ్చేసి 28 లక్షలకు అయిపోయింది. ఇక పక్కన ఉన్నటువంటి ఈ హౌస్ మామూలు హౌస్ కాబట్టి కార్నర్ ఫ్లాట్ 28 అయిపోయింది కాబట్టి ఇది 27 లక్షలు చెప్తా ఉన్నాడు ఓనరు. కూర్చొని మాట్లాడితే ఒక 10-20 వేలు అటు ఇటుగా జరగచ్చేమో అనుకుంటున్నాము. బయర్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత రేట్ అనేది తెలుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా మీకేమైనా సరే హౌస్ కానీ ఫ్లాట్స్ కానీ ఈ తాడపత్రి చుట్టుపక్కల కానీ తాడపత్రిలో కానీ కావాలంటే మా యొక్క ఫోన్ నెంబర్కు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే మీకు ఏ ఏరియాలో అయితే హౌస్ కావాలో లేదంటే ఫ్లాట్ కావాలో మీ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా చెప్పినట్లయితే మీరు అనుకున్నటువంటి చోటనే ఫ్లాట్స్ కానీ హౌస్ కానీ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకున్నటువంటి ఫ్లాట్స్ కానీ హౌస్ కానీ అమ్మాలనుకున్నా సరే మా యొక్క ఛానల్కి ఫోన్ చేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పినట్లయితే సేలింగ్ చేపిస్తాము. మా యొక్క ఛానల్ యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి. అదేవిధంగా ఇక ఈ హౌస్ యొక్క అడ్రస్ చూసినట్లయితే తాడపత్రిలో టైలర్స్ కాలనీలో ఈ హౌస్ ఉంది. ఈ హౌస్ ముందర 25 అడుగుల రోడ్డు ఉంది. ప్లస్ ఇది తూర్పు ప్లేస్ కలిగినటువంటి హౌసు. టోటల్గా వెయిటింగ్ కాల్ సెంట్ ఉంది. నమస్తే అండి.